ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో స్టార్ హీరోతో సినిమా తీయాలంటే బడ్జెట్ తడిసి మోపడవుతుంది. 150 కోట్ల బడ్జెట్ తో షూటింగ్ మొదలు పెట్టే సినిమా పూర్తయ్యే వరకు డబుల్ అవుతుంది. ఒకవేళ అవుట్పుట్ సరిగా రాకపోతే రీషూట్ చేస్తారు. సినిమా హిట్ అయితే డబ్బులు తిరిగి వస్తాయి. ఒకవేళ ఫ్లాప్ అయితే నష్టాలు భారీగా వస్తాయి. ఇప్పుడు ఒక సినిమా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటుంది. కన్నడంలో చిన్న హీరోగా కెరీర్ మొదలుపెట్టిన యాష్ చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోగా ఎదిగారు. కేజీఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గా ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయారు. ఈ సినిమా సృష్టించిన సునామీ అంత ఇంత కాదు. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరారు. కన్నడం నుంచి 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. ఈ సినిమా తర్వాత రాఖీ భాయ్ గా బాగా ఫేమస్ అయ్యారు. విచిత్రం ఏంటంటే యశ్ పేరు కాకుండా రాఖీ భాయ్ పేరు అంటేనే ప్రేక్షకులు ఎక్కువ గుర్తుపడతారు. ఈ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న టాక్సిక్ అనే సినిమా మొదలు పెట్టారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీరా అద్వానీ, ఉమా కురిస్ తో పాటు మరికొందరు భారీ తారాగణం నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్ స్టార్ మైండ్ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి తగ్గట్టు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 70% పూర్తయింది. కానీ రషెస్ చూసిన తర్వాత ఈ సినిమా అవుట్పుట్ పై హీరో సంతృప్తిగా లేకపోవడంతో తిరిగి రీషూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడైనట్టు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు తీసిన ఫుటేజ్ మొత్తం చెత్తబుట్టలో పడేయాల్సి వస్తుంది. ముందుగా ఈ సినిమాను మార్చి 2025 లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రీషూట్ వల్ల మార్చి 19, 2026 కి ఈ సినిమా వాయిదా వేశారు. మొత్తానికి కేజీఎఫ్ 2 సినిమా తర్వాత యశ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అనుకున్న అభిమానుల ఆశలు తీరాలంటే మరో సంవత్సరం ఎదురు చూడవలసిందే. పూర్వ జన్మల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాఖీ భాయ్ తెలుగు దర్శకుడితో ఒక స్ట్రైట్ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.